విశాఖలో అంతర్జాతీయ యోగా డే వేడుకలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా నేడు యోగా మంత్ కార్యక్రమం విశాఖ ఆర్కే బీచ్ లో అట్టహాసంగా ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గణబాబు, జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంకాభద్ర బాగ్చి, పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన వివిధ ఆసనాలు అందరినీ అబ్బురపరిచాయి. నేటి నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ ను నిర్వహించనున్నారు. కాగా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విశాఖ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా రానున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ను ఈ ఏడాది యోగా దినోత్సవ థీమ్ గా ప్రభుత్వం తీసుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాలలు, కళాశాల విద్యార్థులు, ప్రభుత్వ అనుబంధ ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలందరినీ భాగస్వామ్యం చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు జరిగే ఈ వేడుకల్లో సుమారు 2.5 లక్షల మంది పాల్గొంటున్నారని అంచనా వేస్తున్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ 21 జరగబోయే కార్యక్రమానికి కర్టెన్ రేజర్గా నెల రోజు పాటు జరగబోయే కార్యక్రమానికి ప్రారంభోత్సవంగా ఈరోజు జరుపుకున్న ఈ వేదికలో నాతో పాటు చీఫ్ గెస్ట్గా పాల్గొంటున్నటువంటి గౌరవ విప్ మరియు శాసన మండలి సభ్యులు వేపడ చిరంజీవిరావు గారికి, గౌరవ విప్ మరియు వెస్ట్ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు గారికి, కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం వారికి, జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి టీచర్స్ అసోసియేషన్, యోగా టీచర్స్ అసోసియేషన్ సభ్యులు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మనం శ్రీకారం చుడుతున్నాము. మన విశాఖపట్నంలో జరగబోతున్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు పాల్గొనున్నారు. ఆ కార్యక్రమంని ఎప్పుడు జరగలేని విధంగా ఒక రికార్డ్ సాధించే విధంగా జరపాలనేది గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఒక కోరిక. ఆ కోరిక మేరకు మనము ఈ రోజు నుంచి సిద్ధమవుతున్నాము. నిజంగా చెప్పాలంటే ఒక రోజులో వచ్చి కూర్చొని యోగా చేయండి అంటే చేయలేరు. సో ప్రజలందరినీ సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. దానికి ప్రజలకి యోగా ఒక ఇంపార్టెన్స్, యోగా ఒక బెనిఫిట్స్ని తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు వాళ్ళు నేర్చుకునే విధంగా యోగా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ప్రాంతంలో, దగ్గర ఉన్న ఫెసిలిటీలో నేర్చుకునే విధంగా కూడా మనము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకు వెళ్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కర్టెన్ రేసర్ ద్వారా అవగాహన కార్యక్రమం, దీంతో పాటు కంటిన్యూస్గా మనము యాక్టివిటీస్ చేపట్టడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఇంకొక 10-15 నిమిషాలు ఇలా ఎండలో ఉన్నా పర్లేదు, మనకి డి విటమిన్ అవుతుంది, ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి. మానసిక ఒత్తిళ్ళకి మనం నిత్యం అన్ని రకాల ఉద్యోగస్తులు కావచ్చు, మాలాంటి రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అసలు మందు లేదు అని డాక్టర్లు కూడా మీ మనసును మీరు ఆధీనం చేసుకోవడానికి యోగాకు వెళ్ళండి అని చెప్పే రోజులు ఇప్పుడు ఉన్నాం. మన అదృష్టం విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో అన్ని రంగాల్లో విశాఖకు ప్రత్యేక స్థానం ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని. అది క్రీడలు అవ్వచ్చు, లేకపోతే పారిశ్రామిక ప్రగతి కావచ్చు, లేకపోతే అది పర్యాటక పరంగా కావచ్చు. విశాఖకు ఒక ప్రత్యేక స్థానం ప్రపంచ పటంలో ఉండాలని కోరుకుంటూ ఉంటాం. ఈరోజు రేపు జూలై 21న యోగా ద్వారా అది సాధ్యపడుతున్నందుకు ప్రత్యేకంగా దానికి కారకులైన వారందరికీ, జిల్లా యంత్రాంగం కావచ్చు, మా కలెక్టర్ గారి నుంచి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖని వేదికగా ఈ యోగా దినోత్సవం జరుపుకోవడం, యోగా ప్రత్యేకతలు కానీ యోగా ప్రాధాన్యత కానీ తెలిసిన వారు అందరూ ఇక్కడ ఉన్నారు, ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు. కానీ ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు అదే ఉత్సాహాన్ని మన దేశ ప్రధానిలో కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిలో మేము చూస్తుంటాం. దానికి ప్రధాన కారణం మాత్రం యోగా అని చెప్పుకోవచ్చు తప్పదు. ఆ యోగా చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు అట్లా ఉంటున్నారు. సో ఆ బాటలో నడవాలనేటువంటి ప్రయత్నం, ఎందుకంటే ఎవరైతే ఎగ్జాంపుల్గా రోల్ మోడల్గా ఉంటారో వారే చేస్తే అందరికీ కూడా ఎగ్జాంపులరీగా ఉంటుంది, అందరూ ఆచరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యోగా వల్ల
ఒక ఆరోగ్యమైనటువంటి, ఒక ఉత్సాహమైనటువంటి ఆంధ్రప్రదేశ్, తద్వారా భారతదేశం, తద్వారా ప్రపంచం ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు.